ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా అవసరాలు గుర్తించి పాలన చేసే పాలకుడన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో పక్కా ఇళ్ల నిర్మాణానికి ఎంపికైన లబ్ధిదారులకు ఆమె మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేదల సొంత ఇంటి కళ నెరవేర్చే కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుంచి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు యువ నాయకులు మంత్రి లోకేష్ వరకు ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ కల్పించడమే తెలుగుదేశం పార్టీ విధానమన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక హౌసింగ్ అధికారులతో నిర్వహించినన్ని సమీక్షా సమావేశాలు మరే శాఖ అధికారులతో నిర్వహించలేదని అన్నారు. తాను ఎన్నికల సందర్భంగా ఎక్కడికి వెళ్ళినా నాడు ఎన్టీఆర్ హయాంలోనే చంద్రబాబు నాయుడు హయాంలోనే కట్టిన ఇళ్లే చూశానన్నారు. పగుళ్లు బారిన పాత ఇళ్లను మరమ్మతులకు చూపించేందుకు ఈ సందర్భంగా కృషి చేస్తానన్నారు. ఎంతో సుదినం, చాలా మంచి రోజు. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చినాక రాకముందు కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందరికీ ఇచ్చిన మాట, ఎక్కడికి వెళ్ళినా అమ్మ మాకు ఇల్లు లేవు, ఇళ్ళ స్థలాలు లేవు, పొజిషన్ సర్టిఫికేట్ లేవు అని చెప్పే నేను ఆల్మోస్ట్ 60% కోరిక కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకి ఇదే కోరిక. ఎస్సీ ఎస్టీ కాలనీలు, బీసీ కాలనీలు ఎక్కడైనా కూడా ఇదే కోరిక కోరడం జరిగింది. అటువంటిది ఈరోజు ఎందుకు సుదినం అంటున్నానంటే, కనీసం ఒక 285 మందికి ఇప్పటి వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోబడి 577 మంది అయితే, ప్రస్తుతం 285 మందికి సొంత ఇంటి కళ తీర్చబోతున్నందుకు ఆ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న మొత్తం కౌన్సిలర్లకి, తెలుగుదేశం నాయకులకి, చైర్మన్కి, అలాగే హౌసింగ్ అధికారులకి అందరికీ కూడా ముఖ్యంగా ఈ పొజిషన్ సర్టిఫికేట్లు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ సొంత ఇంటి కళ నెరవేర్చుకోబోతున్న మొట్టమొదటి ఇక్కడికి చేసిన ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనమందరం, నేను మీకు ప్రతి మీటింగ్లో చెప్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. మాకు ఇల్లు చాలా కాలం నుంచి లేకుండా అలాగే ఉండేది. ఎందరికో మేము ఇలాంటి మా బాధలు చెప్పాము, కానీ మమ్మల్ని సరిగ్గా పట్టించుకున్న వాళ్ళు. ఎమ్మెల్యే మేడం గారు వాళ్ళ దృష్టికి మేము తీసుకురావడం జరిగింది. మేడం గారు మా అందరికి దయ కలిసి మాకు ఇల్లు కట్టించడానికి మద్దతు చేసిన పట్టాలు చాలా సంతోషంగా ఉంది. ఈ నిర్వహణ ఇంకా ఎన్నో మంది, చాలా మంది మా వాళ్ళు కావాల్సి ఉంటాయి. అందుకని అవి కూడా మాకు ఇస్తారని ఆశిస్తూ మరొక మాది ప్రశాంత్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు చాలా రోజులు లేదు, కానీ అంతపడుతుంది. చాలా మంది చెప్పాము ఇల్లు కావాలని. ఎవరు వచ్చినా చూసాక చేస్తామనే వాళ్ళు కానీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ప్రపంచం వచ్చినప్పుడు కూడా చెప్పాము, మాకు ఇల్లు మంజూరు చేసింది, మాకు పట్టాకాన్ని కూడా ఇచ్చింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన ధన్యవాదాలు.